భూర్జటి మహాకవి శ్రీకాళహస్తీశ్వర శతకం 8వ భాగం 12-2-25 71వ పద్యం. రోసిందేటిది రోతలేటివి రోగస్థుడై దేహిత పూసిందేటిది పూతలేటివి మదాపూర్ణంబులి దేహముల్ మూసిందేటిది మూతలేటివి సదా మూఢత్వమే కల్గగా చేసిందేటిది చేతలేటివి కృధా శ్రీకాళహస్తీశ్వర. రోసిందేటిది రోతలేటివి మనోరోగస్థుడై దేహి తా పూసిందేటిది పూతలేటివి మదాపూర్తంబులి దేహముల్ మూసిందేటిది మూతలేటివి సదా మూఢత్వమే కల్గగా చేసిందేటిది చేతలేటివి వృధా శ్రీకాళహస్తీశ్వర. కాళహస్తీశ్వర ప్రభు దేహి అంటే మనుష్యుడు మనోరోగస్థుడై మనోవ్యాధులతో కూడి ఉన్నవాడై రోసింది అంటే విడిచిపెట్టింది ఏటిది ఏది ఉంటుంది, రోతలు అసహ్యాలు ఏటివి ఏవి ఉంటాయి, ఈ దేహములు ఈ శరీరాలు మదాపూర్తంబులు గర్వం చేత మదం చేత పూర్తిగా నిండి ఉన్నవి. పూసింది పూసుకొన్నది ఏటిది ఏది ఉంటుంది, పూతలు ఆ పూసుకోవటాలు ఏటివి ఎక్కడివి, సదా ఎప్పుడు మూఢత్వమే అంటే అజ్ఞానమే కల్గగాన్ కలిగి ఉండగా పూసింది కప్పివేయబడింది ఏటిది ఏది ఉంటుంది, మూతలు పైన కప్పే కప్పులు ఏటివి కవరింగ్ అంటమే ఏటివి ఏవి ఉంటాయి, వృధా వ్యర్థమైన పనులు చేసింది ఏటిది, చేతలు చేయటం ఏమిటివి ఎక్కడి. శంకర వివేకం లేక గర్వంతో నిండి అనేక కోరికలు కోరుతూ వ్యర్థంగా కాలం గడిపేవాడు వైరాగ్యం లేనివాడేవు. వాడికి ఏమీ ఊరికే పైన మాటలే తప్పి అంతరంగంలో వాడికి వైరాగ్యం ఏమీ లేదు. రోసిందేటిది రోతలేటివి మనోరోగస్థుడై దేహి తా పూసిందేటిది పూతలేటివి మదాపూర్తంబుది దేహముల్ మూసిందేటిది మూతలేటివి సదా మూఢత్వమే కల్గగా చేసిందేటిది చేతలేటివి వృధా శ్రీకాళహస్తీశ్వర. కనుక మూఢుడైన వాడు అన్నీ వదిలిపెట్టానంటాడు కానీ దేన్ని దేన్ని పరిత్యాగం చెయ్యడు. ఒంటికి బూడిద పూసుకోవడమో లేకపోతే గంధం పూసుకోవడమో చేస్తాడు కానీ మనోగంధం అనేది పరిమళంగా వాడికి ఉండదు. పై పోతలు వాడికి ఏమి లాభం లేవు. కనుక ఇవన్నీ కూడా మూఢత్వానికి మార్గాలే తప్ప జ్ఞాన మార్గాలు కావు. శ్రీశైలేషు భజింతును అభవు కాంచీనాథు సేవింతును కాశీవల్లభు గొల్వబోధును మహాకాళేషు పూజింతును నా శీలంబు అణువైన మేరు వనుతున్ రక్షింపవే నీ కృపాశ్రీ శృంగార విలాసహాసముడచే శ్రీకాళహస్తీశ్వర. శ్రీశైలేషు భజింతును అభవు కాంచీనాథు సేవింతును కాశీవల్లభు గొల్వబోధును మహాకాళేషు పూజింతును నా శీలంబు అణువైన మేరువనుతున్ రక్షింపవే నీ కృపాశ్రీ శృంగార విలాసహాసములచే శ్రీకాళహస్తీశ్వర. శ్రీశైల పర్వతంలో ఉన్న మల్లికార్జున భ్రమరాంబ మల్లికార్జుని స్వామిని భజింతును సేవించనా, కాంచీనాథుని కంచిలో ఉన్న ఏకాంబరేశ్వరుని సేవించనా, అభవున్ శివుణ్ణి సేవింతును
కులవన కాశీనాథుడైన శివుణ్ణి, అలాగే కాంచీనాథ్ అభవుని శివుని సేవింతును. కంచిలో ఏకాంబరేశ్వర స్వామిని సేవించనా కొలవన. కాశీవల్లభుని కాశీలో ఉండే అన్నపూర్ణ విశ్వేశ్వరుల దేవుణ్ణి సేవించనా కొల్వన్ సేవించడ పోదును. వెళ్ళమంటావా? మహాకాళేశ్వన్ ఉజ్జయినిలో ఉండే కాలానికి ప్రతినిధి అయిన మహాకాళేశ్వర స్వామిని పూజించనా పూజ చేయనా? నా శీలంబు నా మనస్సును అనువైన చాలా స్వల్పమైంది అయినా దాన్ని నువ్వేం చేయాలి? భూతద్దంలో చూసి మేరు పర్వతంగా భావించాలి. అంత మ్యాగ్నిఫై చెయ్యమని అర్థం. నేను చేసిన భక్తి నాది చిన్నదే అయినా దాన్ని మ్యాగ్నిఫై చేసి పెద్దగా భూతద్దంలో చూసి మేరు పర్వతమంతగా భావించి గొప్పగా అనుకొని నీ యొక్క కృపాశ్రీ దయా అనే సంపదతో కూడిన శృంగార విలాస శృంగార చేష్టలతో కూడిన హాసముల చేన్ మందహాసాల చేత రక్షించవయ్యా కాళహస్తీశ్వర శంకర. నేను శ్రీశైలం కాంచి మొదలైన పుణ్యక్షేత్రాలకు వెళ్ళి అక్కడ ఉండే నీ లింగాన్ని పూజింప శక్తి లేని వాడనై ఉన్నా. ఎక్కడికి కదలలేదు, అయిపోయిన శరీరం అంతా పటుత్వం తగ్గి నువ్వే అని భావిస్తున్నా కనుక నన్ను దయతో నువ్వు నేను చేసినటువంటి నా మనస్సు నా భక్తి ఎంత ఉన్నా ఇంతగా భావించి, అంటే అల్పంగా ఉన్నా మేరువుగా భావించి దాన్ని ఇందాక చెప్పాక బాగా పెద్ద చేసి నా భక్తుడు రా వీడు అనుకొని నువ్వే దయ చేయాలి తప్ప నీ ఏం కావాలి నాకు? నీ దయా సంపదతో కూడిన శృంగార చేస్తామని మందహాసంతో నన్ను రక్షించు. అయవారై చరింపవచ్చు అపాదాంభోది తీర్థంబుడం దయతో కొమ్మనవచ్చు. సేవకుని అర్ధప్రాణ దేహాదులన్నీయు నా సొమ్మనవచ్చు. కాని సురులను నిందించి నిన్న ఆత్మ నిష్క్రియతం కానగరాదు పండితులకు శ్రీకాళహస్తీశ్వర. అయవారై చరింపవచ్చు అపాదాంభోజ తీర్థంబులను దయతో కొమ్మనవచ్చు. సేవకుని అర్ధప్రాణ దేహాదులన్నీయు నా సొమ్మనవచ్చు. కాని సురులను నిందించి నిన్ను ఆత్మ నిష్క్రియంగా కనరాదు పండితులకు శ్రీకాళహస్తీశ్వర. అయ్యవారంటే గురు రాయలసీమలో అయ్యవారనే పిలుస్తారు. మామూలుగా ఎవరిని పిలిచినా అయ్యగారు అయ్యవారు అని పిలుస్తారు. గురువై చరించవచ్చు అంటే తిరగవచ్చు, గురువుగా తిరగచ్చు. తన యొక్క పాదాంభోజ అంటే గురువు యొక్క పాద పద్మాలని యొక్క తీర్థంబుల నీళ్లను కొమ్ము స్వీకరించవచ్చు. వాటి నెత్తి మీద చల్లుకోవచ్చు. దయతో కరుణతో అనవచ్చు చెప్పచ్చు. సేవకుడి దాసుడైన అంటే ఇంటిలో పనిచేసేటువంటి ఆ సర్వెంట్ అంటే ఆ సేవకుడి యొక్క అర్ధాధనం ప్రాణాలు దేహ శరీరం ఆదులు మొదలైనవన్నీ నా సొమ్ము నా అధీనమై ఉన్నాయి అని చెప్పవచ్చు. అంటే మన ఇంట్లో పనిచేసే సేవకుడి మీద పూర్తి పెత్తనం నాకు ఉంది అని నువ్వు గర్వంగా చెప్పుకోవచ్చు. కానీ ఇంకా ఏమిటంటే సిరులను సంపదలను నిందించి వాటి చిచిచి అని అసహ్యించుకొని దూషించి విడిచిపెట్టి అని భావం. ఆత్మ తన యొక్క నిష్క్రియతన్ కర్మ పరిత్యాగంచే నిన్ను కానగన్ చూడటానికి పండితులకు శాస్త్రాలు చదివిన వాళ్ళకి రాదు అంటే శక్యంగా
శాస్త్రాలు చదివినంత మాత్రం చేత వాళ్ళు ఎవరికి కూడా, పండితులకు కూడా ఎవరికి కూడా నిన్ను చూడటానికి వాళ్ళ శక్యం కాదు. నీ యొక్క దర్శనాల భాగ్యం లభించాలంటే నీ మీద పూర్ణ విశ్వాసంతో భక్తితో ఉండాలి. అప్పుడే దొరుకుతాయి తప్ప ఇందాక చెప్పినవన్నీ ఏమి గురువుల పూజ చేసినా, పాదోదకాన్ని నెత్తి మీద చదివినా, వాళ్ళ చుట్టూ తిరిగినా, వాళ్ళ గోచీలు ఉతికినా, వాళ్ళ సేవ చేసినా, లేకపోతే రాజసేవ చేసినా, ఏమి చేసినప్పటికీ కూడా నిన్ను దర్శించే భాగ్యం ఎన్ని శాస్త్రాలు చదివే నిన్ను దర్శించే భాగ్యం వాళ్ళకి కలగదు. ఎందుకని అజ్ఞానం అదంతా. కొందరు శాస్త్రాలు చదివి మత గురువులని పేరు పెట్టుకుని అడ్డబొట్లు, నిలువుబొట్లు, తమ పాదోదకాలను శిష్యుల చేత త్రాగించి నీ అర్ధప్రాణాలు ఆచార్యుల స్వాధీనాలు సుమారే. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా నీ శరీరంతో నీ డబ్బు, ప్రాణం, మానం, ప్రాణం, ఆత్మ అన్నీ నా అధీనంలో ఉన్నాయి, నా గ్రిప్పులో ఉన్నాయిరా అని వాళ్ళని భయపెడుతూ చెప్తారే కానీ ద్రవ్యవాంఛలు వదిలేసి, అంటే డబ్బు సంపాదన ఇవన్నీ దేనికి? అవతల వాడిని పీడించి వాడిని ఎత్తి మీద ఒక చెయ్యి పెడితే 500 1000 తీసుకోండి. పాదోదకం చదవాలంటే, ఇంట్లో భోజనం చేయాలంటే 10,000 5,000 యజమాని దగ్గర తీసుకుంటారు. అవంతా మఠాలకు చెందిన వాళ్ళంతా చేసే పని కనుక ఇవన్నీ ఈ ద్రవ్యవాంఛ, డబ్బు మీద ఉన్న కోరికలను వదిలి సర్వసంగ పరిత్యాగం చేసి వైరాగ్యాన్ని మాత్రం పొందాలి. ఇదంతా పైన నాటకం, బూటకమే తప్ప మనసా వాచాగా చేసేవి కావు. మాయాజాండ కరండ కోటి పొడిగా మర్ధించిరు, విక్రమాజేయుంగాయుజంపిరు, కపట లక్ష్మీ మోహముం పాసిరో, ఆయుర్ధాయ భుజంగ మృత్యువు అనాయాసంబునన్ గెలిచిరో. ఏ శ్రేయోదాయకులౌదురెట్టులితరులు శ్రీకాళహస్తీశ్వర. మాయాజాండ కరండ కోటి పొడిగా మర్దించిరో, విక్రమాజే అజేయున్ కాయదుదంపిరు. కాయదుడు అంటే మన్మధుణ్ణి వశం చేసుకున్నారా అని అర్థం. కపట లక్ష్మీ మోహమున్ పాసిరు, వదిలేరా. ఆయుర్ధాయ భుజంగ మృత్యువు అనాయాసంబునన్ గెలిచిరు. మృత్యువునేమైనా జయించగలిగారా అని అర్థం. శ్రేయోదాయకులవుదురు ఎట్టులు ఇతరులు. ఇవన్నీ చెయ్యని వాళ్లకు శ్రేయోదాయం ఎక్కడి నుంచి వస్తుందయ్యా? కాళహస్తేశ్వర. కాళహస్తేశ్వర, ఇతరులు నీకంటే ఇతరమైన దేవత, మాయ చేత కల్పింపబడిన అజాండ బ్రహ్మాండాలని, కరండ అంటే భరణి, చిప్పలు, కుంకుమ భరణి లాంటివి. చిప్పల యొక్క 2 చిప్పలుంటాయి, పై చిప్ప కింద చిప్పలో కుంకుమ ఉంటే పైన మూత. అలాగే విభూతి కూడా పొడుంకాయకి అలాగే ఉంటుంది. అలాగే కరండ ఆ భరణి చిప్పల యొక్క కోటి సమూహం. పొడిగాన్ చూర్ణం అంటే మెత్తగా పొడి అయిపోయేటట్లుగా మర్దించిరో, వాటిని నూరారా అని. విక్రమం పరాక్రమం చేత అజీయున్ అంటే జయింపశక్యం. జీయుడు అంటే జయించినవాడు, అజీయుడు అంటే జయింపశక్యం కాని. కాయజున్ మన్మధుణ్ణి చంపారా వాళ్ళంతా. కపట వంచనతో కూడి లక్ష్మి సంపదయన్ మోహమున్ అజ్ఞానాన్ పాసిరో, వదిలేరా. ఆయుర్ధాయ జీవిత కాలం అనేటువంటి భుజంగా, ఆ జీవిత కాలాన్ని పాముతో పోల్చారు. జీవితం అనేటువంటి భుజంగా పాము వంటి, తాతు పాము వంటి. మృత్యువున్ మృత్యుదేవత
అనాయాసంబున ఏమాత్రం కష్టపడకుండా సునాయాసంగా తేలిగ్గా గెలిచిరో, జయించారా, ఆ పాముని చంపారా అని అర్థం. అంటే ఆయుర్దాయం అనేటువంటి కబడించే పాముని చంపారా ఎవడైనా? శ్రేయోదాయకు ముక్తి రూపమైన లాభాన్ని ఇచ్చేవాడు ఎట్లు, ఏ విధంగా అవుతారు వాళ్ళు? వీళ్ళంతా ఏం చేశారు మనకి? ఏం మనకి ఇవ్వగలరు వాళ్ళు? నువ్వు కాక మిగిలిన వాళ్ళకి ఆ శక్తి సామర్థ్యాలు లేవు. శంకర, కాళహస్తీశ్వర, నువ్వు మహానాట్యం చేత అనేక బ్రహ్మాండాలు పగలగొట్టి శరీర బలంతో జయింప శక్యం కాని మన్మధుణ్ణి జయించావు. మూడవ కంటితో వాణ్ణి భస్మం చేసేసి మహావైరాగ్య సంపదని కూడా నువ్వు వద్దనుకున్నావు. ఒంటికి బూజె పూసుకున్నావు, శ్మశానాలు తిరుగుతున్నావు, కపాలమాల ధరించావు. తర్వాత శివుడి కపాలాన్ని చేతిలో బ్రహ్మ కపాలాన్ని చేతిలో పట్టుకొని భిక్షాటన చేస్తున్నావు, పులి చర్మం కట్టుకొని. కనుక ఇవన్నీ కూడా కలిపి మృత్యువు జయించావు కావు. కనుక నిన్ను ఆశ్రయించిన వాళ్ళకి సకల శ్రేయస్సులు ఇవ్వగలవు. అంటే నువ్వు అన్నీ జయించావు. నేను మిగతా దేవతలు ఎవరు ఇంత జయించిన వాళ్ళు కాదు, ఇంద్రియాలను జయించిన వాళ్ళు కారు. కనుక వాళ్ళు ఏమీ ఇవ్వలేని అసమర్థులు. నీ కింద వాళ్ళు పనికి రారు. కనుక నిన్నే నమ్ముకోవాలి. ఇతర దేవతని నమ్ముకుంటే నా నెత్తిన మశానమే అన్నారు. అలాంటి వాళ్ళని ఆశ్రయించటం వల్ల ఏం ఫలితమయ్యా కాళహస్తీశ్వర అనర్థం. మాయాజాండకరండ కోటి పొడిగా మద్దించిరు, విక్రమాజేయున్ కాయదు సభ్యురు, కపట లక్ష్మీ మోహమున్ పాసిరు. మిగతా దేవతలు ఈ పని ఏం చెయ్యలేదు అన్నారు. ఆయుర్దాయ భుజంగ మృత్యువు అనాయాసంబునన్ గెలిచిరు. ఆయువును కబడించే మృత్యువుని జయించలేదు వాళ్ళెవరు. వాళ్ళంతా కూడా నీ దయ వల్ల మాత్రం. ఇన్ని ఉన్నవని వీటినన్నీ జయించినవాడు, వీటన్నీ స్వాధీనం పెట్టుకున్నవాడివి నువ్వు. కాళహస్తీశ్వరుడైన పరమాత్మ నువ్వే ఇవ్వాలి, కానీ వాళ్ళ వల్ల శక్యం కాదు. వాళ్ళు నీ కింద బంట్లు అని అర్థం. కనుక మహానాట్యం చేత బ్రహ్మాండాలన్నీ పగలగొట్టి చూర్ణం పొడి పొడి చేసి ఈ శరీర బలంతో జయింప శక్యం కాని మన్మధుణ్ణి దెబ్బకి మసి చేసి మార్చి అవతల పడి సంపదలక్కర్లేకుండా విరాగిగా తిరుగుతాను. అంబరం వ్యోమకేశం, వ్యోమమే కేశాలుగా తిరుగుతున్నా. తర్వాత పులి చర్మం ధరించావు, పాములు వేసుకున్నావు అలంకారంగా, కపాలాలు ధరించావు, బ్రహ్మ కపాలాన్ని చేతిలో పట్టుకొని భిక్షాందేహి అని తిరుగుతాను. అంటే అంత వైరాగ్యంగా ఉన్నావు కనుక నువ్వు విభూతి సంపద కానీ మోక్ష సంపద కానీ ఇవ్వగల చరితార్థుడవి, శక్తివంతుడివి నువ్వే. మిగతా దేవతల్ని ఆశ్రయించే నాకు వచ్చేది ఏమీ లాభం లేదు. ఎందుకు? వాడు దేన్ని జయించలేకపోయారు. సవిగా చూడ వినంగ మూర్ఖన తనూ సంఘర్షణ స్వాదమొంద వినిర్మించదవేల జంతువుల నేత క్రీడలే పాతక వ్యవహారంబులు సేయునేమిటికి మయా విద్యతే పొద్దు పుచ్చి వినోదింపగా దీన అంటే దీననేమి ఫలమో శ్రీకాళహస్తీశ్వర. సవిగా చూడ వినంగ మూర్ఖన తనూ సంఘర్షణాస్వాదమొంద వినిర్మించదవేల జంతువుల ఏతత్ క్రీడలే పాతక వ్యవహారంబులు సేయునేమిటికి హోయ మాయా విద్యచే ప్రొద్దుపుచ్చి
వినోదింపగ దీన నేమి ఫలము శ్రీకాళహస్తేశ. సవి అంటే రుచి, అంటే టేస్ట్ అంటాం. రుచిని తెలుసుకోవటానికి. చూడన్ రూపాలను చూడటానికి. వినంగన్ శబ్దాలు వినటానికి. మూర్ఖోనన్ గంధాన్ని ఆఘ్రాణించటానికి. అంటే శరీరంలో ఏవే అవయవాలు ఉన్నాయో, ముక్కు, కన్ను, చూపు, చర్మం, ఇవన్నీ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అనుభవం. ఈ అనుభవాలన్నీ చెప్తున్నాను. గంధం అంటే మంచి సువాసనను ఆఘ్రాణించటానికి, వాసన చూడటానికి. తను సంఘర్షణ శరీర సంపర్కం వల్ల ఆస్వాదం సుఖ అనుభవాన్ని పొందటానికి. జంతువులన్ అంటే ప్రాణులు కూడా, అందరూ జంతువులే, మనం అంతా కూడా. కనుక 4 కాళ్ళున్నా 2 కాళ్ళున్నా జంతువుల కిందే. 4 కాళ్ళ జంతువులు గుడ్లు, 2 కాళ్ళ జంతువులు మనుష్యులు. కనుక జంతువులను ప్రాణి కోటిని ఎలా ఎందుకయ్యా వినిర్మించదవు, పుట్టిస్తావు? ఏతత్ క్రీడలే, నీకు ఇవన్నీ వినోదాలు కింద, లీల కింద. పాతకస్య హారంబులు, పాతక వ్యవహారంబులు, పాపకృత్యాలను చేయున్ కలగ చేస్తూ. మాయా విద్య చే, మాయ అనేటువంటి ఇంద్రజాలం, మ్యాజిక్ చేత పొద్దుపుచ్చి కాలం గడుపుతూ. వినోదింపంగన్ ఆడుకోవడం. మేము తప్పటడుగులు వేస్తుంటే చూసి నవ్వుతావా అన్నట్టు. ఏమిటికి, ఎందుకయ్యా? దీనన్ ఈ ఆట చేత, నీ క్రీడ చేత, ఈ మాయాజాలం చేత ఫలం లాభం ఏముంది? స్వామి చెప్పు, మమ్మల్ని ఎందుకు ఈ ఇబ్బందులు పెడతావు? పుట్టిస్తావు, బతికిస్తావు, ఆ తర్వాత చంపుతావు, తర్వాత మధ్యలో అనేక వ్యామోహాలు కల్పిస్తావు, భ్రాంతులు కలిగిస్తావు, సుఖాలు ఇస్తావు, దుఃఖాలు ఇస్తావు. ఇవన్నీ నీ ఆటగా చేసి మాతో ఎందుకయ్యా ఆడుకోవడం అన్నారు. ఇంద్రజాలం వాడు చిత్రాలుగా కనపరిచినట్లుగా నువ్వు జంతు కోటిని చూడటానికి నేత్రాలు, చూడటానికి ఏదైనా చూడటానికి కళ్ళు, ఏదైనా వినటానికి చెవి, ఏదైనా వాసన చూడటానికి ముక్కు, అలాగే రుచులు తెలుసుకోవటానికి నాలుక. వేడిగా ఉందా, ఒక పదార్థం చల్లగా ఉందా తెలుసుకోవటానికి చర్మం. ఇవి బాహ్యంగా ఉండే పంచేంద్రియ. ఈ శరీరాల్ని అద్భుతంగా సృష్టించి అవివేకులనే వాళ్ళని విద్వత్తులలో అవివేకులు ఎవడైనా ఉంటే వాడిని సన్మార్గంలో పెట్టి వాడిని విద్వాంసునిగా, అజ్ఞానిని జ్ఞానిగా చెయ్యలేక దుర్వృత్తులలో ఉండేటట్టుగా నియమించి చేయించి ఆటలు ఆడుతూ వాడు పాపం చేస్తుంటే నీకేం వచ్చే లాభం ఏమిటయ్యా? అవన్నీ చూస్తూ కూర్చుంటావా ప్రత్యక్ష సాక్షిగా అన్నట్టు. వెనుకంచేసిన ఘోర దుర్దశలు భావింపంగరు తయ్యడు. వెనుకన్ ముందుట వత్తు దుర్మరణముల్ వీక్షింప భీతయ్యడు. నన్ను నే చూడగ నా విధుల్ దల్పగా నాకే భయం వయ్యడున్. శనకుంచీకటి అయ్యే కాలమునకున్ శ్రీకాళహస్తీశ్వర. వెనుకంచేసిన ఘోర దుర్దశలు భావింపంగరు తయ్యడు. వెనుకన్ ముందుట వత్తు దుర్మరణముల్ వీక్షింప భీతయ్యడు. నరునే చూడక నా విధుల్ దలపగా నాకే భయం వయ్యడున్. శనకుంచీకటి అయ్యే కాలమునకున్ శ్రీకాళహస్తీశ్వర. కాళహస్తీశ్వర మహాప్రభు వెనుకన్ ఇంతకు ముందు చేసిన, ఇప్పటికాక ఇంతకు ముందు చేసినటువంటి, నేను చేసినటువంటి ఘోర భయంకరాలైన దుర్దశలు, దుష్కార్యాలు, చెడ్డ పనులు భావింపని ఇప్పుడు ఆలోచిస్తూ చేసిన పైన తర్వాత ఆలోచిస్తా.
చేసిన తర్వాత నేను ఇప్పుడు భావింపని వాటి గురించి తలచుకోగా ఆలోచించ రోత నాకే అసహ్యం పుట్టి అయ్యడు అగుతోంది. పూర్వం నేను చేసిన మహాపాపాలన్నీ ఇప్పుడు నేను తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం. వెనుకన్ ఇంతకు పూర్వం ముందు అటు తరువాత వచ్చే రాబోయే దుర్మరణాలు, చెడ్డ చావులు, అకాల మరణాలు వీక్షింపని చూడగా ఇదివరకు వచ్చిన మరణాలు, రేపు రాబోయేటువంటి చావులు ఇవన్నీ ఆలోచించగా చూడగా భీతు రెండు ఒకటి భయం అయ్యడు భయం కలుగుతోంది. ఎందుకని ఇన్ని పాపాలు చేశాక ఏ శిక్ష ఎక్కడి పడిపోవాలి, ఏ నరకాన్ని అనుభవించాలి కలుగేయని నేను నన్ను చూడగా నన్ను నేనే చూసుకోగా ఇంత పాపకర్ముండని నాకే అర్థమైపోతే నా విధులు ఇప్పటిదాకా నేను చేసిన పనులు తలపగా ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకోగా, గుర్తుకు తెచ్చుకోగా, ఆలోచించగా, తలచుకోగా నాకే భయంబు అయ్యడం, నాకే భయం కలుగుతోందయ్యా. కాలమునకు నా యొక్క జీవిత కాలాన్ని అంటే లైఫ్ టైం అంటారు, చీకటి బాధించేటువంటి చీకటి అంటే అజ్ఞానం. నా జీవిత కాలాన్ని బాధించే అజ్ఞానము అయ్యన్ కలిగింది జీవిత కాలమంతా. ఈ విధమైన అజ్ఞానంలో గడిపా. నాకు జ్ఞానం ఏమీ రాలేదు, మోక్షం మీద దృష్టి లేదు, నీ పాదార్చన మీద దృష్టి రాల. నిన్ను మనసులో తలుచుకోకుండా ఏదో బేవర్స్ లాగా తిరిగిపోయి నా పరిస్థితి ఇప్పుడు నాకే చూస్తే రోత కలుగుదు. అలాంటి నా మీద నువ్వు దయ తలిచి నాకు మోక్షాన్ని. ఓ శంకర, ఇంతవరకు నా జీవిత కాలాన్ని అజ్ఞానంతో గడపటంచే ప్రజలు అనుభవించే కష్టాలు, ఇంతకు ముందు చచ్చిన వాళ్ళని, ఇక సావబోయే వాళ్ళని తలంచి చూస్తే, ఆలోచించి చూస్తే నాకు కూడా ఈ దురవస్థలు తప్పవు అని భయపడి అవివేకుడు నన్ను ఇక నుంచి అవి లేకుండా జ్ఞానాన్ని, ఆ చీకటి పోగొట్టి వెలుగులోకి నన్ను తీసుకొచ్చి జ్ఞానుణ్ణి చేసి మోక్ష సామ్రాజ్యాన్ని ప్రసాదించు. పరిశీలించితి మంత్రతంత్రముడు చెప్పన్ వింటి సాంఖ్యాది యోగ రహస్యంబుడు వేదశాస్త్రంబులు వక్కాణించితిన్ శంకవో ధరయన్ గుమ్మడికాయలో అవగిందంతై నమ్మించి సుస్థిర విజ్ఞానమత్రోవ చెప్పగదవే శ్రీకాళహస్తేశ్. పరిశీలించితి మంత్రతంత్రములు చెప్పన్ వింటి సాంఖ్యాది యోగ రహస్యంబులు వేదశాస్త్రములు వక్కాణించితిన్ శంకవో ధరయన్ గుమ్మడికాయలోన అవగింజంతైన అవగింజ అంటే అవగింజంతై నమ్మించి సుస్థిర విజ్ఞానము త్రోవ చెప్పగదవే కాళహస్తేశ్వర ప్రభో. నేను గాయత్రి మంత్రం మొదలైన తంత్రాలు పెద్దలు చెప్పిన అనేకమైన తాంత్రిక సిద్ధాంతాలు అన్నీ పరిశీలించా, తెలుసుకొంటిని, బాగా అధ్యయనం చేసి సాంఖ్యాలైన వాటిలో యోగశాస్త్రం మొదలైన వాటిలో ఉన్న రహస్యంబుల మర్మాలంటే లోతులను చెప్పని పెద్దలు బోధించగా విన్న పెద్దలు అవన్నీ బోధించాలి. అవన్నీ నాకు కరతలా మలకమయ్యాయి, వచ్చేసాయి. వేదాలు, శాస్త్రాలు, వ్యాకరణం మొదలైనవి వక్కాణించడం అంటే చెప్పడం, చదవటం రెండు.
కనుక అన్నీ చదివేశా. వాటి ఆమూలాగ్రంగా వేదాలు చదివా, షడ్విధ శాస్త్రాలు చదివి అరయన్ ఎంత పరిశీలించి చూసినా శంక, నాకొక సందేహం. ఏమని? గుమ్మడికాయలో గుమ్మడికాయలో ఆవగింజంత ధాన్యపు గింజతో అయినప్పటికీ పూదు నశింపదు. నమ్మించి నమ్మకం పుట్టించి సుస్థిర మిక్కిలి దృఢమైనటువంటి విజ్ఞానం విశేషము యొక్క జ్ఞానాన్ని త్రోవా మార్గాన్ని చెప్పదగవే, బోధించవయ్యా. జ్ఞాన మార్గాన్ని ఇవన్నీ కర్మ మార్గాలు, అజ్ఞాన మార్గాలు. వాటి వల్ల నాకే ఫలితం రాదు, నాకు మోక్షం రాదు. శంకర వేదాలు శాస్త్రాలు ఎన్నిసార్లు చదివా, విమర్శ చేశా, బోధించా. అలాగే మంత్రం శాస్త్రం అంతా ఆమూలగ్రంగా చదివా, తంత్రశాస్త్రం అంతా కూడా నేర్చుకున్నా. నాకు అన్నీ అధీనాలైపోయాయి, చేతిలో ఉన్నాయి, నోట్లో ఉన్నాయి, నాలుక మీద ఆడుతున్నాయి. కానీ నాకు కలిగిన సందేహం ఒక్కటి కూడా తీరు. భగవంతుడెవరు, ఎక్కడుంటాడు, ఎలా దర్శించాలి అనేది నా చిరకాలమైన కోరిక, వాంఛ. అది మాత్రం తీరలేదు. ఈ శాస్త్రాలు నాకు ఆ రకంగా ఉపయోగపడలేదు, వేస్ట్ అయిపోయాయి. కనుక నువ్వు నా మీద నా వృత్తి ఉండి నిన్ను ప్రార్థిస్తున్నా. నా మనస్సంతా నీకు మీదు కట్టి, ముడుపు కట్టి నిన్ను ప్రార్థిస్తున్నా, నమ్ముకున్నా, పాదార్చన చేస్తున్నా. కనుక నా మీద దయ ఉంచి నాకు ఈ అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించి మోక్ష సామ్రాజ్య లక్ష్మిని ఇవ్వు కాళహస్తీశ్వర. మొదటం చేసిన వాని ధర్మములు నిర్మూలంబుగా చేసి దుర్మధులై ఇప్పుడు వారధర్మములనర్పన్ రమ్ము అవధర్పన్ తమ్ము దైవంబునన్ దైవంబునన్ అవ్వది తానున్న దురాత్ములెల్ల తమ త్రోవం పోవలే ఏల చేసెదరు మీదు తరంచి చూడరు అధములు శ్రీకాళహస్తీశ్వర. మొదలంచేసిన వాని ధర్మములు నిర్మూలంబుగా చేసి దుర్మధులై ఇప్పుడు వారి ధర్మములర్పందప్పుగా వారు అధర్మములనర్పందమ్ము దైవంబులన్వది తానున్న దురాత్ములెల్ల తమ త్రోవం పోవలే ఏం చేసెదరో మీదు తలంచి చూడక అధములు శ్రీకాళహస్తీశ్వర. లోకల్లో అధములు ఏ విధంగా ప్రవర్తిస్తారు చెప్తున్నారు. అధములు నీచులు మొదట పూర్వకాలంలో చేసి, అంటే వాళ్ళ ధర్మాలు చేసిన వాళ్ళ యొక్క పుణ్యకార్యాలను నిర్మూలనంబుగా అది పూర్తిగా నిర్మూలనం చేసి దుర్మధులై చెడ్డ గర్వం కలవాళ్ళై ఇప్పుడు ఈ సమయంలో వాళ్ళు ఇతరుల చేత పుణ్యకార్యాలను చెరచిన వాళ్ళు అధర్మాలు పాపకార్యాలను వనర్పం చేయగా దైవంబు దేవుడు తాను ఉంటే ఉండగా తమ్ములు ఆ దుష్కార్యాలు చేసే వాళ్ళని నవ్వగా దురాత్మలు దుర్మార్గులు ఎల్లన్ అందరూ కూడా తమ త్రోవను తాము చేసుకున్న పుణ్య పాపాల వల్ల కలిగే మార్గం. పుణ్యం చేస్తే స్వర్గం, చెడు చేస్తే నరకం. అది ఆ మార్గానికి పోదని వెళ్తారు కదా మీరు. అంటే
రాబోయే కష్ట నష్టాలను తలంచి ఆలోచించి చూడకుండా తెలుసుకోకుండా ఏల చేసెదరు. ఎందుకు ఈ పాపకర్మాలు చేస్తారో వాళ్ళ మీద జాలితో అంటున్నాడు దుర్జటి మహాడు. శంకర ఎవడు చేసిన పుణ్యాలు పాపాలను బట్టి వాళ్ళకి కర్మ ఫలాలు అందిస్తూ ఉంటావు, ఫలితాలు ఇస్తావు. ఇంకా ఇవన్నీ తెలియక అనేకులు ఇంకా పాపాలు చేస్తూనే ఉంటారు. మన పాపానికి తగిన ఫలితం మనం అనుభవిస్తాం అని తెలుసు. శాస్త్రాలు చదువుకున్నవాడు, పురాణాలు చెప్పుకునేవాడు, అర్థానికి అందరికీ జ్ఞానబోధ చేసేవాడు. కానీ పాప మార్గంలోనే సంచరిస్తున్నారు తప్ప అందులోంచి వాడు బయటపడలేకపోతే వాళ్ళ కర్మ ఏమిటి స్వామి? ఎందుకు వాళ్ళని అలాగే ఉంచారు? వాళ్ళకి కాస్త వివేకం ఇచ్చి నీ పాదసేవ చేసే భాగ్యం కలిగించి మోక్షం ఇవ్వచ్చు కదా అని ఒక రికమెండేషన్ లాగా. కాసంతైన సుఖంబొనర్చును మన కామంబు నీడేర్చును విషంబైనను చెంతవచ్చును జగద్విఖ్యాతి కావించును దోషంబుల్ వెడబాపును వలచి తోడ్తో మిమున్ చూపును. ఛీ సంసార దురాశయే దుడుగుతో శ్రీకాళహస్తేశ్వర. కాసంతైన సుఖం కొనర్చుదో మన కామంబు ఈడేర్చును భీషంబైనను వెంటవచ్చును జగద్విఖ్యాతి కావించును దోషంబుల్ వెడబాపును వలచినన్ తోడ్తో మిమున్ చూపును. ఛీ సంసార దురాశయేలు ఏ ఉడుగదో శ్రీకాళహస్తీశ్వర. కాళహస్తీశ్వర సంసార విషయమైన దురాశ చెడ్డదైనటువంటి ఆశ సుఖం సౌఖ్యాన్ని కొంచెమైన వనర్చున్ కలగ చేస్తుందా? అది సంసార సంబంధమైన వాంఛ ఉంటే మనకి ఏమాత్రమైన సుఖం కలుగుతుందా అంటే కలగదు. మన కామంబు మనస్సులో కలిగే కోరికలు ఈడేర్చునో తీరుస్తాయా? తీర్చ. వీసంబైన ఏ స్వల్పమైనప్పటి వెంటన్ తనతోట ఇంత సంపాదించాడు, ఇంత జ్ఞానం, ఇంత సంపద, ఇంత లక్ష్మీ వైభవం, ఇవన్నా వాడు వెళ్ళేటప్పుడు ఒక్కటి కూడా పూచిక పొల్ల వంతు కూడా ఆ చనిపోయినప్పుడు వాడి వెంట వెళ్ళదు. అది వెంటనే తనతో కూడా వచ్చునా అంటే రాదు. చచ్చిపోయిన వాడి వెంట వాడు సంపాదించింది ఏది వెంట రాదు. జగత్ లోకంలో విఖ్యాతి విశేష కీర్తిని కావించును కలగ చేస్తుందా? దోషంబుల్ పాపాలను ఎడబాపును నాశనం చేస్తాయా? వలచినన్ కోరితే తోడ్తోన్ కోరిన వెంటనే మిమ్మల్ని చూపును అంటే మీ దర్శన భాగ్యాన్ని అంటే కాళహస్తీశ్వర శివ పరమేశ్వరుడి యొక్క ఆత్మదర్శన భాగ్యాన్ని ఇస్తాయా ఇవన్నీ? ఛీ నింద్యమైన అంటే అసహ్యంగా ఉండేటువంటి సంసార దురాశను, సంసారం మీద ఉన్నటువంటి పేరాశ దురాశను ఎలా ఎందుకు ఉడుపవు, ఎందుకు తగ్గించవయ్యా? అందులోనే కొట్టుకు సావుమంటావేమి నువ్వు అన్నాడు. శంకర ఏ సౌఖ్యాలు కలగజేయక సర్వ అనర్థాలకు మూల కారణమైన సంసార దుఃఖాలు పడి కొట్టుకోమంటావు, కానీ అందులోంచి నన్ను బయటపడేసే మార్గాన్ని నువ్వు చూపించలేవా? నన్ను దాని నుంచి ఉద్ధరించి నీ పాద సంసేవా భక్తి నాకు ప్రసాదించి మోక్షం ఇవాటి చివరి 80వ పద్యం. ఒక పూటించుక కూడు తక్కువగునే
ఓర్వంగలేదండకోపక నీడన్ వెదకున్ చలి కుంపట్లెత్తుతో చూచు వానకు ఇల్లిల్లును దూరు నీ తనువు దీనన్వచ్చు సౌఖ్యంబు రోసి కళాసింపరు కదా గాక మచ్చులకటా శ్రీకాళహస్తేశ్ ఒక పూటించుక కూడు తక్కువగచే ఓర్వంగలే ఎండ కోపక నీడన్ వెదకున్ చలిన్ తడిచి కుంపట్లెత్తుతో చూచు వానకు ఇల్లిల్లను దూరు ఈ తనువు దీనను వచ్చు సౌఖ్యంబు రోసి కళాసింపరుగాక మచ్చులకట శ్రీకాళహస్తేశ్వర కాళహస్తేశ్వర ప్రభు ఈ తను ఈ శరీరం ఒక పూట ఒక రోజు ఏదైనా ఆహారం తక్కువై టిఫిన్ లేకపోతే తిండి లేకపోతే పప్పు లేకపోతే ఉప్పు లేకపోతే సాంబార్ లేకపోతే ఏదో ఒకటి లేక తగ్గితే ఆహారం ఇంచుగా కొంచెం కూడా తక్కువ లోటు అయితే తినే పదార్థాల్లో ఏమాత్రం లోటు అయినా ఓర్వంగలేరు ఆకలిని సహించలేరు దాన్ని ఎదిరించలేరు దాన్ని ఆపుకోలేని పరిస్థితుల్లో మానవుడు కనుక రోజు పెట్టే కుంభమంతా ఏమాత్రం తగ్గినా ఏమాత్రం రుచి లేకపోయినా ఏమాత్రం పదార్థాల్లో లోపం వచ్చినా ఓర్వ లేకుండా ఉంటారు మనుషులు సహజం. ఎండకు ఓపగా ఎండ బాగా వస్తుంటే అందులో నిలబడలేక చెట్ల నీడ ఎక్కడుందా అని వెతుక్కుంటూ దాని నీడకి అంటే దేహానికి ఏమాత్రం ఎండ వేడి తగిలినా భరించలేని స్థితిలో ఉంటారు. చల్లని నీడ ఎక్కడుందో అక్కడికి పరిగెత్తుతారు. చలి చేత జడిసి భయపడి కుంపట్లు ఎత్తురోన్ కుంపట్లు వెలిగించి దగ్గర పెట్టుకొని ఆ చలి కాచుకుంటూ ఉంటారు పొద్దు నుంచి సాయంకాలం దాకా. చలికాలంలో వాన ఎండలైపోయినాయి, చలైపోయింది, వర్షాలు కురుస్తుంటే తన ఇల్లు కురుస్తూ ఉంటే ఎవరి ఇల్లు బాగుందా, ఎవడి పంచ బాగుందా, పంచ అంటే చూరు బాగుందా, లేకపోతే ఏ దొడ్డి బాగుందా, ఏ దేవాలయం బాగుందా, ఏ భవనం బాగుందా అని వెతుక్కుంటూ అందులో చేరి ఆ వానకి తడవకుండా దేహాన్ని కాపాడుకోవాలనుకుంటారు. మానవుడు సహజం ఇవన్నీ కూడా. కనుక దీనం అంటే ఈ దేహం చేత ఈ శరీరం చేత ఇచ్చే సౌఖ్యం కలిగే సుఖం రోసి వీటిని అసహించుకొని మానవుడు కడ అంటే దీని యొక్క చివర తుదను అంటే మోక్షాన్ని ఆశింపరు. ఈ చలి తట్టుకోవాలి, ఎండ తట్టుకోవాలి, వాన తట్టుకోవాలి, ఆకలి తట్టుకోవాలి అని ఆలోచిస్తారే తప్ప వీటన్నిటికీ చివర ఉండేటువంటి మోక్షం అనేది ఒకటి ఉంది. అది మనకి శాశ్వతమైంది. ఈ చలి వాన ఎండ ఇవన్నీ సుఖ దుఃఖాలు ఇవి శాశ్వతాలు కావు, ఇవి అశాశ్వతాలు అని ఎవ్వడు మోక్షాన్ని గురించి ఆలోచించకుండా చలి తట్టుకోవడం ఎట్లా, ఎండ తట్టుకోవడం ఎట్లా, అలాగే వాన తట్టుకోవడం ఎట్లా ఆ విధంగా ఆలోచిస్తూ ఉంటారు. మానవులు ఎంత అవివేకులు అజ్ఞానులుగా ఉండిపోయారు. అలాంటి వాళ్ళ మీద నీ దయ చూపించి వాళ్ళని జ్ఞాన మార్గంలో ప్రవేశపెట్టి మోక్షాన్ని ప్రసాదించు శ్రీకాళహస్తేశ్వర అని మన అందరి తరఫున ప్రార్థించారు ధూర్జటి మహాకవి. రేపు 81వ పద్యంలో